100% వాల్యుయేషన్ లో తప్పు జరిగింది, ఫలితాలు ప్రకటించిన తప్పు జరిగింది, మాల్ ప్రాక్టీస్ డెఫినెట్ జరిగింది. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసేటి చాలా హైలీ క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఇది. ఎందుకంటే దీంతో డైరెక్ట్ ఆర్డీఓలు డిఎస్పీలు తర్వాత వీళ్ళు ప్రమోట్ అయ్యి వీళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ భవిష్యత్తు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ కి దిద్దింది ఎవరు? ప్రొఫెసర్లు దిద్దాలి. ప్రొఫెసర్లు దిద్దలేదు. డిగ్రీ లెక్చరర్లతోని ప్రైవేట్ కాంట్రాక్ట్ లెక్చరర్లతోని దిద్దిచ్చిర్రు. అదే ప్రైవేట్ కాంట్రాక్టర్ లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్న లెక్చరర్లతో దిద్దిచ్చిర్రు. అసలు ఈ దిద్దిన లెక్చరర్లే వాళ్ళే అసలు ప్రిలిమ్స్ కూడా రాస్తే క్వాలిఫై కానోళ్ళు, వాళ్ళతోని మీరు ఎట్లా దిద్దిస్తారండి? సరే, మీరు దిద్దించిన వాళ్ళు అంతా కరెక్ట్ అయితే ఎవరెవరితో దిద్దిచ్చారో లిస్ట్ బయట పెట్టుర్రి. నిజంగా మీరు ప్రొఫెసర్తో దిద్దిచ్చుంటే ఆ లిస్ట్ బయట పెట్టుర్రి. ఎవరెవరితో దిద్దిచ్చు 101% ఇది పూర్తి స్కాము, అన్ని తప్పులే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. 101% నేను మాట్లాడేది మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్నే మాట్లాడుతా ఉన్నాను. గ్రూప్ 1 ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలని చెప్పినా కూడా మీకు ఓపెన్ గా నేను పెట్టినా, మీకు ఓపెన్ గా పెట్టి చెప్తా ఉన్నాను. నేనే ఒక్కనే కాదు, నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు మా సీనియర్ నాయకుడు కమలాకర్ అన్న కూడా ఇప్పుడు దాన్ని మాట్లాడి చెప్పి రద్దు చేయాలని చెప్పిండు. ఎంక్వైరీ చేయమంటున్నాం, రద్దు చేయాలంటున్నాం, ఎంక్వైరీ చేయాలి, రద్దు చేయాలి. 100% స్కామ్ జరిగింది. 100% సింపుల్. మీరు స్కామ్ జరగలేదని మీరు అంటారా? మరి ఉర్దూ మీడియంలో మార్చి 13/3/2025 9 మంది అని మీరే ప్రకటించారు. మళ్ళా 15/4/2025 నాడున మీరే ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళు 10 మంది అని మీరే ప్రకటించారు. మరి ఇది వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు ఇది స్కామా కాదా? రోజు ఇంత క్యాండిడేట్ పెరుగుతారా? 100% స్కామ్. ఎగ్జామ్ రాసిన వల్ల 21,093 మంది కంటే ఎక్కువ రిజల్ట్ అనౌన్స్ చేసిర్రు. 10 మంది ఎవరు వాళ్ళు? ఆ 10 మందినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఒక్కడిని దొరకబట్టినాం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలని నాకు అనుమానం అంటున్నాను నేను. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ రైట్. రెండోది ఇంకోటి చెప్పింది నిన్న రాముల్ నాయక్ గారు. ఏమన్నారు సంపత్ గారు నిన్న? రాముల్ నాయక్ గారికి 206 ర్యాంక్ రాలేదన్నారు. బాజాబ్తు ఇప్పుడు నేను వెబ్ నోట్ మీకు చూపించిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంది. జెండర్ స్టేట్ ర్యాంక్ లో 206 ర్యాంకు రాముల్ నాయక్ కోడలికి వచ్చింది. మల్టీ జోన్ 1 లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది రాలేదు అని అబద్ధాలు నిన్న ప్రెస్ నోట్ పెట్టిందంటే ఇది రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఇలా అన్ని తప్పు తడకలే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అన్న, ఇది క్లియర్ అన్న. దిస్ ఈజ్ నేను నా సొంత కవిత్వం కాదు, ఇది వెబ్ నోట్ నుంచి మేము డౌన్లోడ్ చేసింది. 21,085 మంది ప్లస్ 18 స్పోర్ట్స్. 21,085 మంది ప్లస్ 18 స్పోర్ట్స్. ఇది రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేసింది 21,103 మందిని. ఇది నా సొంత కవిత్వం కాదు, వాళ్ళ వెబ్ నోట్ నుంచే తీసింది. ఇది మీరు చూడొచ్చు. దీని మీద ఈ 10 మంది ఎక్స్ట్రా వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు అని నేను అడిగినా. మరి ఆ 10 మంది ఎక్స్ట్రా రిజల్ట్ ని వీళ్ళు తయారు చేసిర్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా జవాబు చెప్పలేదు. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్తా ఉన్నాను. ఎగ్జామ్ రాసిన నంబర్ కంటే ఎవరైనా ఎక్కువ రిజల్ట్ ఇస్తారా అండి? 101% ఇది ఒక పెద్ద స్కామ్ అని మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత ఉర్దూ మీడియంలో వీళ్ళు చెప్తారు. ఉర్దూ మీడియంలో వీళ్ళే స్వయంగా మార్చి 13/20/25 తారీఖున ఉర్దూ మీడియం సంబంధించిన వాళ్ళు 9 మంది ఎగ్జామ్ రాసిర్రు అని చెప్పిండ్రు. మళ్ళా నిన్న ప్రెస్ నోట్ల 15/4/2025 ఈ ప్రెస్ నోట్ల 10 మంది రాసిర్రు అని చెప్పిండు. ఈ ఒక్కరు మళ్ళా ఎక్కడి నుంచి ఎక్కువ అయినరు? ఇది మొత్తము తెలంగాణ యువతకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది అఫీషియల్ గా వాళ్ళ వెబ్ నోట్ మాత్రమే, మేమేం కొత్తగా తయారు చేసింది కాదు. మార్చి 13/4/2025 నాన్న 9 మంది ఉర్దూ ఎగ్జామ్ రాసిరని చెప్పిండ్రు. 15/4/2025 10 మంది రాసిండ్రు అని చెప్పిండ్రు. మరి ఆ ఒక్కరు ఎక్కడి నుంచి పెరిగిన అనేది ఖచ్చితంగా వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు హాల్ టికెట్
హాల్ టికెట్ నంబర్లు వీళ్ళు చేంజ్ చేశారు. అసలు హాల్ టికెట్ నంబర్ అనేది ప్రిలిమ్స్ కి ఏ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ రాసినా సేమ్ హాల్ టికెట్ నంబర్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా సేమ్ అదే హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి నేను అడుగుతుంది ఏంటంటే ఈ మొన్న అయిన ఎగ్జామ్ లో యూపీఎస్సి తరాన మేము నిర్వహిస్తున్నాం ఎగ్జామ్ అని చెప్పినప్పుడు యూపీఎస్సిలో ప్రిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ నంబర్ ఉండదు, సేమ్ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. మరి మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇలా యూపీఎస్సిలో ఎట్లుంటది, ఇలా ఎగ్జామ్ కర్ణాటకలో ప్రిలిమ్స్ రాసిన మళ్ళా మెయిన్స్ కి క్వాలిఫై అయితే అది పోయి ఢిల్లీలో కూడా రాయొచ్చు. మళ్ళీ అట్లాంటిది మీరు ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? దేనికోసం మీరు చేంజ్ చేసిర్రు? ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ చేంజ్ చేసిర్రు ఎందుకని అంటే మా కమిషన్ పరిధిలో ఉంది, మేము చేంజ్ చేసినామని రిప్లై ఇచ్చారు. కరెక్టే చెప్పిర్రు. మీ కమిషన్ పరిధిలో మీరు అన్ని కమిషన్లు తీసుకొని చేంజ్ చేసిర్రు. ఇలా ఎవరు కమిషన్లు తీసుకొని రిజల్ట్లు ఇచ్చిర్రు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. 101% దీనికి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏం చెప్పిర్రు, ఎస్ మార్క్స్ అనేటి సేమ్ వస్తాయి, మీరు ఎందుకు ఈ సీరియల్ నంబర్లో హాల్ టికెట్ ఒకటే సీరియల్ నంబర్లో సేమ్ మార్క్స్ ఎందుకు 654 మందికి వచ్చినాయి అని నేను అడిగిన. దీంట్లో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి సేమ్ మార్క్స్ వస్తాయి కాబట్టి చాలా మందికి వచ్చే అవకాశం ఉంది అన్నారు. నేను సంతోషిస్తా, కాదు అంటలేను. నేను కూడా ఏమంటున్నా, మార్క్స్ మీరు ఇచ్చినప్పుడు డిఫరెంట్ హాల్ టికెట్ నంబర్లకి డిఫరెంట్ వస్తే ఓకే. ఒకటే సిరీస్ లో హాల్ టికెట్ 470, 471 సిరీస్ లో అందరికి 253 మార్కులు వస్తాయా? ఈ సిరీస్ లో అందరికి హాల్ టికెట్ నంబర్ 306, 307 ఉన్న వాళ్ళందరికీ 370, 3.5 వస్తాయి. అందరికి 438, 439 హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళందరికీ 270.5 సేమ్ వస్తాయి ఎక్కడన్నా? అట్లా 654 మంది ఉన్నారు. ఒకటే సిరీస్ లో అందరికీ సేమ్ ఎట్లా ఉంటాయి అని నేను అడుగుతా ఉన్నాను. అదే విధంగా ఆల్టర్నేట్ హాల్ టికెట్ నంబర్ 276, 278 ఇదేముంటది? 441 మంది 441 మార్కులు వచ్చినాయి అంటే 276, 278 ఉంటుంది, 277 ఉండదు దీంట్లో. అంటే ఆల్టర్నేటివ్ నంబర్లు ఉన్న వాళ్ళందరికీ 441 మార్కులు 702 మందికి వచ్చినాయి సేమ్ మార్క్స్ ఒకటే సిరీస్ లా. దీని గురించి మేము అడిగితే అందరికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. దాంతోపాటు నిన్న రాముల్ నాయక్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడిండు? నేను చెప్పింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన రాముల్ నాయక్ గారికే నేను తను చెప్పిన మాట మీద ఉండాలి. ఏమని చెప్పిండు? కౌశిక్ రెడ్డికి ఇట్లా నిరూపిస్తే నేను గుండు కొట్టుకుంటా అని చెప్పిండు. నేను నిల్చొని అని అన్నాడు. ఎస్, ఇవాళ నేను ప్రూవ్ చేస్తున్నా, ఆయన మాట మీద ఆయన నిలబడాలని నేను కోరుతున్నాను. ఇది చూడండి, పబ్లిక్ వాళ్ళది, నేను ఇది వెబ్ నుంచి తీసింది, నేను ఎక్కడ కూడా చేయలేదు. 206 స్టేట్ ర్యాంక్ రాలేదు అని టిఎస్పిసి చెప్తా ఉంది. పూర్తి చిత్త అబద్ధము. ఇవాళ వాళ్ళ వెబ్ నోట్ లో స్టేట్ లో 206 ర్యాంకు ఇవాళ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలకు వచ్చిందని వాళ్ళే ఆన్లైన్ నెట్ లో పెట్టిర్రు. ఈ జూమ్ చేసి మీరు చూపించచ్చు. మల్టీ జోన్ లో ఎస్టీ కేటగిరీ మల్టీ జోన్ 1 లో నంబర్ 1 ర్యాంక్ వచ్చిందని నేను చెప్పిన, ఆయన రాలేదు అని చెప్పిండు. ఇది చూడండి వాళ్ళు పెట్టిన దాంట్లో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది రాముల్ నాయక్ కోడల్ గారి హాల్ టికెట్ నంబర్. ఇవ్వండి ఇక్కడ వాళ్ళ మార్క్స్, ఇక్కడ ఎస్టీ కేటగిరీలో చూడొచ్చు. ఇవ్వండి స్టేట్ ర్యాంక్ వచ్చిన దాంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు 206 స్టేట్ ర్యాంక్ ఉంది. ఇలా మల్టీ జోన్ లో ఇక్కడ ఉన్నది ఫస్ట్ ర్యాంకు. వాళ్ళు ఇచ్చింది, నేను తయారు చేసింది కాదు, ఇది వాళ్ళ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్. మరి ఖచ్చితంగా ఆయన మాట మీద ఉండాలి. తర్వాత ఏం మాట్లాడిండు? నా కోడలు 18 గంటలు చదువుకుంది రోజు అని చెప్పిండు. కరెక్టే రాముల్ నాయక్ గారు చెప్పింది. రాముల్ నాయక్ గారు చెప్పింది ఏంటంటే 18 గంటలు పనిచేసింది రాముల్ నాయక్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈడ కమిషన్లు ఇచ్చుకుంటూ పైసలు ఇచ్చి కొనుక్కున్నాడని నేను అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ఆయననేమో 18 గంటలు చదివినా అని చెప్తుంది, వాళ్ళ కోడలేమో ఇంటర్వ్యూ ఇచ్చి నేను రోజు కేవలం 5 గంటలు మాత్రమే చదువుకున్నా అని చెప్పింది. ఆయమనే ఒక ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చింది, ఆ లింక్ కూడా మీకు వాట్సాప్ చేస్తా. డైలీ మార్నింగ్ 4 to 6 o'clock చదువుకున్నా అన్నది, మధ్యాహ్నం 12 to 2 o'clock చదువుకున్నా అన్నది, సాయంత్రం పూట 1 గంట సేపు చదువుకున్నాను అన్నది. అంటే ఎంత అవుతుంది?
వాళ్ళ కోడలేమో 5 గంటలు చదివిందని చెప్తాడు, మామేమో ప్రెస్ ముంగడికి వచ్చి 18 గంటలు చదివినని చెప్తుంది. మరి ఎవరు చెప్పింది నిజం? మామ చెప్పింది నిజమా లేకుంటే కోడలు చెప్పింది నిజమా? దీనికి జవాబు చెప్పాలి కదా. నేను అడిగిన దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. తర్వాత ఏమన్నాడు, మీ తెలంగాణ భవన్లో మీరు ఎగ్జామ్ పెట్టర్రి, నా కోడలు వచ్చి రాస్తుంది, నాకు మార్క్స్ వస్తాయని అంటుంది. అయ్యా రాముల్ నాయక్ గారు, మీరు కోటి ఉమెన్స్ కాలేజ్ని ఆల్రెడీ 19 సెంటర్లో మీరు రాసిన ఎగ్జాము, మీ కోడలకు ఎగ్జామ్ పేపరు గాంధీ భవన్ నుంచి వచ్చింది, ముందే రాసింది ఆడ. పాపం వేరేళ్ళకేమో అక్కడి నుంచి వచ్చింది. మళ్ళీ కొత్తగా రాసేది ఏముంది బ్రదర్? ఇలా ఆల్రెడీ 101% దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పబ్లిక్ మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు. చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇంకొకటి సిల్లీ అంటే మోస్ట్ సిల్లీ ఆన్సర్ చెప్తా మీకు, మీరు ఇప్పుడు చెప్తే షాక్ అవుతారు. కోటి ఉమెన్స్ కాలేజ్లో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఓన్లీ మహిళలను ఎందుకు పెట్టిరు, పురుషులను ఎందుకు పెట్టలే? ఆడ ఓన్లీ అమ్మాయిలు ఎందుకు రాసిరు, అబ్బాయిలు ఎందుకు రాయలే ఆ సెంటర్లో అని అడిగిన. 25 సెంటర్లలో అన్ని సెంటర్లలో అమ్మాయిలు రాస్తారు, అబ్బాయిలు రాస్తారు. ఈ ఒక్క సెంటర్లో మాత్రం ఉట్టి అమ్మాయిలే రాస్తారు. ఎందుకు రాసిరు అట్లా? అలా ఏం తప్పు లేకపోతే 1497 మంది రాస్తే 74 మంది అలా సెలెక్ట్ అయింది. ఇంకా తతిమ 25 సెంటర్ల 10,135 మంది రాస్తే అలా కేవలం 69 మంది మాత్రమే సెలెక్ట్ అయింది. ఈ సెంటర్లో పక్కా స్కామ్ జరిగింది అనేది నా ఆరోపణ. అయితే అది స్కామ్ జరిగిందని చెప్పడానికి వాళ్ళు నిన్న రిజల్ట్ ఏమని చెప్తారు తెలుసా? పెద్ద జోకు. అందులో ఓన్లీ ఉమెన్స్ ఎందుకు పెట్టినామంటే వాళ్ళ అబ్బాయిలకి బాత్రూమ్లు లేవు కాబట్టి ఓన్లీ ఉమెన్స్ పెట్టిరట. దీనికంటే జోక్ ఏమైనా ఉంటుందా అండి? అయితే నేను అడుగుతున్నా, మరి ఇప్పుడు వాళ్ళు టీఎస్పీసీ వాళ్ళని ప్రశ్న నేను అడుగుతున్నా. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీవీఆర్ఐటి ఉమెన్స్ కాలేజ్లో మరి అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా. మరి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు రాసిరు కదా. మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేటలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు రాసిరు కదా. ఇవాళ సెంటర్ కోడ్ నెంబర్ 5 గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట చెప్పిన మేఘ్నా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇలా ఆడ కూడా అమ్మాయిలు అబ్బాయిలు రాసిరు కదా. మరి ఇందిరా ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ ఆడ అమ్మాయిలు అబ్బాయిలు రాసిరు కదా. మరి ఇవన్నీ ఇక్కడ లేని ప్రాబ్లంలు ఆ ఒక్క సెంటర్లోనే అబ్బాయిలకి బాత్రూమ్లు ఉండవు. ఇదా మీరు చెప్పే జవాబు? కొంచెమన్నా జవాబు చెప్పేటప్పుడు కొంచెమన్నా ఆలోచన ఉండాలి.